ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్తో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన హీరోల్లో కొంతమంది ఇప్పటికీ స్టార్ డామ్ని సొంతం చేసుకోలేకపోతున్నారు. కమర్షియల్ సక్సెస్లు వారికి అందని ద్రాక్షలా మారుతున్నాయి. అయినా సరే కొంతమంది పట్టువదలని విక్రమార్కుల్లా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అందులో అఖిల్ అక్కినేని ముందు వరుసలో నిలుస్తున్నారు. చైల్డ్ ఆర్టిస్ట్గా సిసింద్రితో కెరీర్ ప్రారంభించిన హీరోగా మాత్రం ఇప్పటికీ సక్సెస్ని సొంతం చేసుకోలేకపోతున్నాడు. వివి వినాయక్ హీరో నితిన్ని నమ్ముకొని అఖిల్ మూవీతో హీరోగా అరంగేట్రం చేసినా పెద్దగా ఫలితం లేకుండా పోయింది. ఫస్ట్ మూవీ అని ఎంతో శ్రమించి చేస్తే భారీ డిజాస్టర్ పలకరించి షాక్ ఇచ్చింది. ఆ తర్వాత హలో, మిస్టర్ మజ్ను, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్, ఏజెంట్ వంటి సినిమాలు చేసిన సేమ్ రిజల్ట్. సురేందర్ రెడ్డిని నమ్ముకుని చేసిన ఏజెంట్ డిజాస్టర్లకే బాప్గా నిలిచి కోలుకోలేని దెబ్బ కొట్టింది. కథే లేకుండా కంగలీగా చేసిన సినిమా అంటూ స్వయంగా ప్రొడ్యూసరే సోషల్ మీడియా వేదికగా ప్రకటించడం తెలిసిందే. అక్కినేని ఫ్యామిలీ నుంచి హీరోగా అరంగేట్రం చేసి ఇన్నేళ్లవుతున్నా సరైన కమర్షియల్ సక్సెస్ దక్కకపోవడంతో ఆలోచనలో పడిన అఖిల్ ఈసారి ఖచ్చితంగా సక్సెస్ ని సొంతం చేసుకోవాలనే పట్టుదలతో ఉన్నాడు. ఇందుకోసం మోడర్న్ స్టోరీస్ ని పక్కన పెట్టి పక్కా పల్లెటూరి స్టోరీస్ తో చేసిన మూవీ లెనిన్. కిరణ్ అబ్బవరంతో వినరో భాగ్యము విష్ణు కథ మూవీని రూపొందించిన మురళీ కిషోర్ అబ్బూరు డైరెక్ట్ చేస్తున్నాడు. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్. సితారా నాగవంశీతో కలిసి నాగార్జున నిర్మిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాపై అఖిల్ భారీ అంచనాలే పెట్టుకున్నాడు. రిలీజ్ విషయంలో చాలా రోజులుగా వాయిదా పడుతూ వస్తున్న ఈ సినిమాకు ప్రస్తుతం మార్పులు చేర్పులు చేస్తున్నారట. కింగ్ నాగార్జున పలు మార్పులు సూచించడంతో టీం ప్రస్తుతం ఆ మార్పులు చేస్తుందని, అవి పూర్తయిన తర్వాత సినిమా రిలీజ్ డేట్ ని ప్రకటిస్తుందని ఇన్సైడ్ టాక్.